ఆ జిల్లా కాంగ్రెస్లో కలహాలు పెరిగిపోయాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న అమాత్యురాలి హస్బెండ్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీంతో హస్తం పార్టీ శాసనసభ్యులందరూ ఏకమై పార్టీకి ఫిర్యాదు చేయడంతో వారిపై అంతర్గత విచారణకు ఆదేశించారని కాంగ్రెస్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు? విచారణ నివేదిక అందిన తర్వాత జరిగేదేంటి? ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కయ్యాలు పెరిగిపోయాయి. మంత్రి కొండా సురేఖకు మిగతా ఎమ్మెల్యేలకు అస్సలు పట్టం లేదు. హస్తం పార్టీ నేతల మధ్య వార్ ఓ రేంజ్లో జరుగుతోంది. సురేఖ దంపతులపై తిరుగుబాటు జెండా ఎగరేశారు జిల్లా ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ టీడీపీ నుంచి హస్తం పార్టీలోకి వలస వచ్చిన నేతలతో సమస్యలు వస్తున్నాయని ఇటీవల సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఓరగల్లు కాంగ్రెస్లో కలకలం సృష్టించాయి. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు హస్తం పార్టీలో పెత్తనం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి మురళి విమర్శించడం రచ్చరాజేసింది. వీరు గతంలో టీడీపీలో పనిచేశారు. కడియం శ్రీహరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా స్టేషన్ గణపూర్ నుంచి గెలిచారు. కానీ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కడియం శ్రీహరి అవినీతిపరుడని ఆరోపించిన మురళి ఈ ఇద్దరు నేతలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ చేయడం కాంగ్రెస్లో రగడకు దారితీసింది. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు గతంలో మురళి ఇదే ఛాలెంజ్ విసరడం అప్పట్లో వివాదాస్పదమైంది. కొండా దంపతులు ప్రతి విషయాన్ని గెలుగుతున్నారేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇంకొందరు నేతలు తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్నది సురేఖ దంపతుల వాదన. సురేఖ మంత్రి పదవి ఊడుతుందని ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నేతలతో విందు భేటీలు నిర్వహిస్తున్నారన్న కొండా దంపతుల ఆరోపణలతో కాంగ్రెస్లో రగడ జరుగుతోంది. హస్తం పార్టీలోని వర్గపోరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సురేఖ దంపతులను ఇలానే వదిలేస్తే మరింత రెచ్చిపోతారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ మేయర్ గుండి సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మంత్రి సురేఖ దంపతులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో విభేదాలు వీధికెక్కాయి. లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వివాదం జటిలమైంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి మంత్రి కొండా సురేఖతో పాటు ఈమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చారు. వీరితో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మ్యాటర్ సీరియస్ అయింది. ముఖ్య నేతలను లెక్క చేయకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టం జరుగుతోందని జిల్లా నేతలు ఉదాహరణలతో సహా మీనాక్షికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ ఎపిసోడ్పై పార్టీ అంతర్గత విచారణ ప్రారంభించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని, విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని మీనాక్షి ఆదేశించడంతో కొండా సురేఖ దంపతులు ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరిపై చర్యలు తప్పవని భావిస్తున్నారు. అయితే అవి ఏ రూపంలో ఉంటాయన్నది ఎవరు చెప్పలేని పరిస్థితి. వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారా లేక ఇంకేమైనా చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో కొండా దంపతులది ముక్కుసూటి వ్యవహారం. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించరు. పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉన్నా చెప్పాలనుకున్నది కొండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. చేయాలనుకున్నది చేస్తారు. ఉన్న పదవి ఉంటుందా, ఊడుతుందా అని ఆలోచించరు. అదే వీరికి ఇబ్బందిగా మారుతోంది. తమ తీరు పార్టీలో చాలామందికి నచ్చదని తెలిసినా పద్ధతి మార్చుకోరు. అందరినీ డోంట్ కేర్ అనే ధోరణి కొండా సురేఖ దంపతులకు ఇబ్బందిగా మారుతోంది. అందరితో సఖ్యతగా ఉంటే ఏ గొడవ ఉండదు. లేటెస్ట్ ఎపిసోడ్తో కాంగ్రెస్లో వీరి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.